అన్న మూసాపేట్ మెట్రో స్టేషన్ కాడ న్యూ ఎంఎస్ మోటార్స్ అని మా వర్క్షాప్ ఉంది. నీళ్ళ మునిగిపోయిన ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయంటే వెహికల్కి మెయిన్ వచ్చేది కంప్లైంట్ ఈసీఎం. ఈ బండికి మొత్తం ఎలక్ట్రానిక్ మొత్తం పని చేసేది ఈసీఎం తోటి కనెక్ట్ అవుతుంది. బీసీఎం అని ఉంటుంది, ఇంకోటి ఇంజన్ లోపల ఉంటుంది, ఇంకోటి ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించింది ఇంకేమైనా ఉన్నాయంటే మన పవర్ స్టీరింగ్ బాక్సెస్, ఇంకా ఎయిర్ బ్యాగ్స్ సంబంధించి మొత్తం ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ పాడైపోతూ ఉంటాయి. వాటర్ జస్ట్ పోతేనే ఇంకా అన్నీ ఫెయిల్స్ అవుతాయి. దానికి ఇంకా వచ్చేది టర్బో కంప్లైంట్ కూడా రావచ్చు దాని గురించి. ఇంకా దీనికి ఇంజెక్టర్స్లో వాటర్ మొత్తం ఇంజన్లో బ్లాక్ అయిపోయి ఏమవుతుందంటే దానికి సెల్ మోటార్స్లో ఎలక్ట్రానిక్ అన్నీ మోటార్ దాని ఫ్యాన్ మోటార్స్ కానీ ఏసీ మోటార్ కానీ అన్నిటి పనికి రావు అవి అన్నీ. ఎందుకంటే నీళ్ళు నిండిపోయి దాంట్లో కార్బన్ మన ఆర్మీచర్ దానికి అన్నిటికీ బ్లాక్ చేస్తుంది. ఇంకా దాని నుంచి సంబంధించింది ఇంకేముంటుందంటే ఇంజన్లో వాటర్ పోయి అంతా దీని లోపల పోయి బ్లాక్ అయిపోతుంది, ఇంజన్ తిరగడానికి ఇయ్యదు. ఎయిర్ ఫిల్టర్ నుంచి పోతుంది, ఎయిర్ ఫిల్టర్కి ఇంకో పైప్ ఉంటుంది, జస్ట్ దీని నుంచి వాటర్ పోయి టర్బో నుంచి ఇంజన్ లోపల పోయి బ్లాక్ అయిపోతుంది. వాటర్ తోటి వైరింగ్ కిట్ కానీ దానికి అందరికీ లూజ్ కాంటాక్ట్స్ స్టార్ట్ అయిపోతుంది కంప్లైంట్. ఫ్యూజ్ బాక్స్, దిస్ వన్ ఫ్యూజ్ బాక్స్. ఇంకా వాటర్లో డీజిల్ ట్యాంక్ కూడా మునిగిపోతుంది, మొత్తం డీజిల్ కూడా మొత్తం ట్యాంక్లో వచ్చేస్తుంది. పెట్రోల్ వెహికల్ ఉంటే పెట్రోల్లో కూడా వాటర్ కలిసిపోతుంది. వాటర్లో పోతే మొత్తం అన్ని ఈసీఎం, ఇది స్టీరింగ్ బీసీఎం, ఇది కీస్ ఇమోబ్రేజర్, ఇంకా ఇది స్టీరింగ్ సంబంధించి మోటార్ అన్ని పార్ట్లు అన్నీ ఖరాబ్ అవుతాయి. ఇది మీటర్లో అంతా వాటర్ పోతే ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పాల అన్నీ 1 మీ ఈసీఎం ఇప్పేసి ఈసీఎం క్లీన్ చేసుకోవాలి. తర్వాత బీసీఎం, మోటార్, ఇంకా మీటర్ అన్నీ ఇప్పేసి క్లీన్ చేసుకుంటూ పోవాలండి. ఒకటి ఇప్పేసి 1 by 1 మీటర్ కానీ ఇప్పేసి క్లీన్ చేసి ఫిట్ చేసుకొని అన్నీ మళ్ళీ తర్వాత స్టీరింగ్ మోటార్స్ అన్నీ ఆల్టర్నేటర్లో కూడా నీళ్ళు పోయి మొత్తం అది బేరింగ్స్ కూడా పోతున్నాయి. క్లీన్ చేసి ఒకటి బిగించుకొని ఒకసారి ట్రై చేస్తే కస్టమర్కి కొద్దిగా హెల్ప్ అవుతుంది. కస్టమర్ చూడొచ్చు అప్పుడు ఆమె ఏం కనెక్ట్ అవుతా లేదా మనకి ఒకటి చెక్ చేసుకుంటే బ్యాటరీ కూడా దీని స్టీరింగ్ బాక్స్ తోటి కనెక్ట్ అయిపోయి బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉండదు, 3 years కానీ 5 years కానీ గ్యారంటీ వారంటీ అంటారు. ఈ నీళ్ళలో మునిగిన కంప్లైంట్స్కి అన్నీ పాడవుతున్నాయి. ఫ్యాన్ మోటార్ అవి కీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తున్నాయి అన్నిటికీ. ఇది ఫస్ట్ ఇప్పేసి మొత్తం క్లీన్ చేసుకొని పెట్రోల్ తోటి తర్వాత రస్ట్ ఆఫ్ కొట్టాలి. దీనికి రస్ట్ ఆఫ్ క్లీన్ చేసి కొద్దిగా ఎండలో ఆరబెట్టి బిగించుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇది ఇమోబ్రేజర్ కీది, దీంట్లో కూడా మొత్తం వాటర్ పోతే మొత్తం రస్ట్ ఆఫ్ వచ్చేస్తుంది.
పెట్రోల్ తోటి కడిగేసి రస్ట్ ఆఫ్ కొట్టేసి కొద్దిగా ఎండలో మంచిగా హీట్ అవ్వాలా, ఇది ఏమైనా ఉన్నాయా లేదా దాంట్లో రస్ట్ ఆఫ్ అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టాలి. తర్వాత పవర్ స్టీరింగ్ బాక్స్ ఇవి కూడా ఫెయిల్స్ అయిపోతున్నాయి. ఇది కూడా సేమ్, కొన్ని నడుస్తున్నాయి కొన్ని నడుస్తున్నాయి. ఇది కూడా సేమ్ పెట్రోల్ తోటి క్లీన్ చేసుకొని ఫస్ట్ బాక్స్ తీయాలా, మామూలుగా స్క్రూ డ్రైవర్స్ తోటి తీసేసి మొత్తం పెట్రోల్ తోటి మంచి లోపల క్లీన్ చేసుకొని ఎక్కించుకోవాలి. ఈ పవర్ స్టీరింగ్ మోటార్స్ ఇది కూడా ఏమవుతుందంటే దీంట్లో కూడా మొత్తం నీళ్ళు పోయి మొత్తం జామ్ అయిపోతుంది, మొత్తం వర్క్ రాకుండా. మామూలుగా ఫస్ట్ బండికి వచ్చింది కంప్లైంట్ ఏంటి, వాటర్లో మోగితే బ్యాటరీ డిస్కనెక్ట్ చేయాలి. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి బండి తీసుకొచ్చి వర్క్షాప్కి ఇది అన్నీ క్లీన్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఈసీఎం బీసీఎం అన్నీ స్టీరింగ్ మోటార్స్ ఫ్యాన్ మోటార్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఎక్కించుకొని చెక్ చేయాలి 1 by 1. మళ్ళీ మీటర్ ఇది కూడా మీటర్ డిజిటల్ మీటర్ అన్నీ పాడైపోతున్నాయి. అన్నీ పెట్రోల్ తోటి క్లీన్ చేసి రస్ట్ ఆఫ్ కొట్టేసి ఎండలో ఆరబెట్టి అయితే హీట్ గన్ ఉంటే హీట్ చేసి ఇవి అన్నీ ఇట్లా ట్రబుల్ వచ్చినంత మళ్ళీ ఇవి నడుస్తాయా చూడాలి. నడవకపోతే దీనికి ఈసీఎం బీసీఎం ఇది మొత్తం కోడింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఏది వేరే కొత్తవి తీసుకొని సిస్టమ్ మీద కోడింగ్ చేసినాకనే బండి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత పవర్ స్టీరింగ్ వర్క్ చేస్తుందా లేదా చూసుకోవాలి మనం. చూసుకున్న తర్వాత లేక బాక్స్ ఏమైనా పని చేయకపోతే ఈ బీసీఎం తీసుకొచ్చి వేసుకుంటే పవర్ స్టీరింగ్ కూడా మోడల్ రెడీ అయిపోతుంది. ప్రాబ్లమ్స్ వైరింగ్లో కూడా ఉంటుంది. అన్నీ వైరింగ్ మొత్తం రస్ట్ ఆఫ్ కొట్టేసి ఒక కప్లర్ తీసుకొని చేస్తే బాగుంటుంది వైరింగ్ అంతా. ఇంజన్లో కూడా ఆయిల్ పోయినప్పుడు వాటర్ ఇంజన్ ఆయిల్ తీసేసి కొన్ని పాత ఆయిల్ ఉంటే లేదా కొత్త ఆయిల్ ఉంటే ఒక 2 లీటర్స్ అన్నీ కొద్దిగా స్టార్ట్ చేసి రన్ చేసినాక డ్రైన్ చేసి మళ్ళీ దానికి కొత్త ఆయిల్ మళ్ళీ కొత్త ఫిల్టర్ వేసుకుంటే బాగుంటుంది. ఇది ఏమవుతుందంటే వాటర్ పోయి ఇంజన్లో వాటర్ ఉండిపోతుంది, కొత్త ఆయిల్ వేస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది. ఏదైనా పాత ఆయిల్ ఉన్నా మంచి ఆయిల్ ఉంటే మంచిది, లేదు మనకి కొత్తదే కావాలంటే ఒక కొత్తది 2 లీటర్స్ 2.5 లీటర్స్ వేసుకొని జనరల్లీ స్టార్ట్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసేస్తే అంతా వాటర్ వెళ్ళిపోతుంది. మా వెహికల్స్కి అన్నీ అక్కడే క్లీన్ చేసి ఫస్ట్ అన్నీ చెక్ చేసినాక కస్టమర్కి సమాధానం చెప్తున్నాం ఏమేమి ఫెయిల్స్ అయినాయి, ఏమేమి కొత్తది వేసుకోవాలి. ఈ బ్యాటరీ ఏముంటాయి 3 years గ్యారంటీ, 5 years ఉంటాయి. దీంట్లో 2-3 కంప్లైంట్ మోడల్స్ ఉన్నాయి. ఏ బ్యాటరీ ఎట్లా డిశ్చార్జ్ అవుతుందంటే ఏదైనా చిన్న రూఫ్ బల్బ్ ఉన్నా సరే, ఏదైనా పార్కింగ్ ఉండిపోయినా సరే డౌన్ అయిపోతుంది. సెకండ్ ఇంకేమంటే బ్యాటరీది ఏజ్ అయిపోయినా సరే డిశ్చార్జ్ అయిపోతుంది, మొత్తం దాని షెల్ ఒకటి వీక్ అయిపోతుంది. దీంట్లో 6 షెల్స్ ఉంటాయి. షెల్స్లో ఏమైనా కంప్లైంట్ వచ్చినా మన వారంటీలో ఉన్న కొత్తది బ్యాటరీ ఇస్తారు. లేకపోతే ఇది ఆల్టర్నేటర్ ఉంటుంది, ఇది బ్యాటరీ ఛార్జింగ్ చేసేది మొత్తం ఇది ఆల్టర్నేటర్. ఇది బ్యాటరీ ఏం చేస్తుంది అంటే ఛార్జింగ్ చేస్తుంది, ఎంత ఛార్జ్ చేయాలో అంతే ఛార్జ్ చేస్తుంది దానికి పాయింట్స్. ఇది ఎక్కువ ఛార్జ్ చేసినా బ్యాటరీకి మొత్తం ప్రాబ్లం. ఇది ఎక్కువ ఛార్జ్ చేస్తే బ్యాటరీ పలిగిపోతుంది, లేకపోతే ఈసీఎం లేచిపోతుంది. దీంట్లో కూడా ఉంటుంది ప్రాబ్లం వచ్చేది. మెయిన్ ఇది బాగుండాలి, లేకపోతే దీని ఫ్యాన్ బెల్ట్ ఏమైనా తెగిపోయినా సరే మీకు బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. మీరు లైట్స్ రాత్రి వెహికల్ ఆఫ్ చేసినప్పుడు బ్యాటరీ మంచిగా మన అన్ని లైట్స్ క్లోజ్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఒక రూఫ్ లైట్ ఉన్నా సరే మొత్తం బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ చేస్తుంది. ఇది ఆల్టర్నేటర్ మంచి వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఎప్పుడైనా మన సర్వీస్కి ఇస్తే బెల్ట్స్ బాగున్నాయా లేదా మనమైనా అడగాల, లేదా మంచి మెకానిక్ ఉంటే ఫస్ట్ చెప్తాడు, సార్ మీ బెల్ట్స్ ప్రాబ్లం ఉంది చేంజ్ చేసుకుని మీ సెంటర్లో ట్రబుల్ రాదని.